ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన ఈ పుస్తక పఠనం తరువాయి భాగం విందామండి. 1965 సంవత్సరంలో భారత పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ సంవత్సరము సెప్టెంబర్లో పాకిస్తాన్ భారతదేశంలోని గుజరాత్లోని జామ్నగర్పై బాంబులు వేయటానికి నిర్ణయించుకున్నది. జామ్నగర్ పెద్ద సైనిక స్థావరము. వాయుసేనతో పాటు ఆర్మీ, నేవీల బేసులు కూడా అక్కడ ఉండటం దీనికి కారణం. జామ్నగర్ మహారాజు దిగ్విజయ్ సింగ్, ఆయన భార్య బాబా భక్తులు కావటం వల్ల వారు సైనిక శక్తి మీద కంటే బాబా మీదనే ప్రగాఢమైన విశ్వాసం ఉంచి తదేక దీక్షతో బాబాను ప్రార్థింపసాగారు. ఎయిర్ ఫోర్స్ అధిపతి పద్మనాభన్ కూడా బాబా భక్తుడే. ఆయన డాక్టర్ గాడియాను కలిసి ఈ భయావహమైన పరిస్థితుల్లో ఎయిర్ ఫోర్సును సిబ్బందిని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ బాబాకు ఒక ఎక్స్ప్రెస్ టెలిగ్రాము పంపమని కోరారు. భగవాన్ బాబా ఆ వార్తను అందుకోగానే కస్తూరి గారి ద్వారా వెంటనే దానికి సమాధానంగా మరొక టెలిగ్రాము పంపించారు. మరునాడు ఆ టెలిగ్రామ్ జామ్నగర్ చేరింది. అందులో బాబా, అక్కడ మీరందరూ కురుక్షేత్రంలో అర్జునుల వలె ఉంటే దిగులు పడతారెందుకు? ఏమాత్రం భయపడవద్దని ఎయిర్ ఫోర్స్లోని భక్తులందరికీ చెప్పండి. వారికి ఎటువంటి అపకారము కలగదు. కానీ వారు 2 పనులు చేయాలి. ఒకటి, నాలుకపై భగవన్ నామాన్ని, హృదయాలలో భగవంతుని రూపాన్ని నిలుపుకోవటం. ఈ 2 పనులు చేయమని చెప్పండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని సందేశం అనుగ్రహించారు. కొద్ది రోజులలోనే జామ్నగర్లోని ఎయిర్ బేస్పై పాకిస్తాన్ విమానాలు బాంబులు కురిపించటం ఆరంభమైంది. కానీ విచిత్రంగా బాంబులు పడుతున్నాయి, కానీ ఒక్కటి కూడా పేలటం లేదు. దానికి కారణం పాకిస్తాన్ సైనికాధికారులకు ఏమాత్రం అర్థం కాలేదు. బాబా భక్తులైన ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఆ బాంబులు పేలకపోవటంపై చాలా దిగ్భ్రాంతి చెందారు. బాంబుల పైన ఉండే షెల్ ఊడిపోయి బాంబులు నేల మీద పడ్డాయి, కానీ ఒక్కటి పేలకపోవటం వారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. బాబా సంకల్పం తిరుగులేనిది అని, బాబా అక్కడే ఉండి తమను కాపాడుతున్నారని వారికి స్పష్టంగా అవగాహన అయింది. దానివల్ల బాబా పట్ల వారి విశ్వాసం దృఢతరం అయింది. ఆ విధంగా స్వామి సందేశం ఆ ప్రాంతాలలో విస్తృతంగా వ్యాప్తి పొందింది. ఈ సంఘటనల గురించి సమగ్రంగా తెలుసుకొని కస్తూరి గారు సనాతన సారథిలో ఇప్పుడు సౌరాష్ట్ర అంటే గుజరాత్ సాయి రాష్ట్రం అయ్యింది అని విశిష్టంగా పేర్కొన్నారు. నా సహాయం కోరి హృదయంతో నన్నెవరు పిలుస్తారో వారంతా నా వారే. వారే భాషలో పిలిచినా, ఏ దేశం నుండి పిలిచినా, ఆసుపత్రి నుంచి లేదా ఇంటి నుంచి, ఎక్కడి నుంచి పిలిచినా నేను వారికి తోడ్పడతాను. ఈ ప్రశాంతి నిలయం చుట్టూ ఉన్న కొద్ది ఎకరముల ప్రదేశమునకు మాత్రమే నా ప్రభావాన్ని పరిమితం చేయకండి. అది అమేయము, సర్వవ్యాప్తము. ప్రశాంతి కోసం నన్ను ప్రార్థించేవారు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశమే ఒక ప్రశాంతి నిలయం అవుతుంది అని శ్రీ సత్యసాయి భగవానుని ప్రవచనం. ఐశ్వర్యదాయకాయ నమః. పూర్వము బ్రహ్మవిదుడు, ప్రశాంత చిత్తుడు, ధర్మవత్సలుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు సుదాముడు. కానీ చిరిగిపోయిన ఆయన వస్త్రాలను చూచి అందరూ కుచేలుడని పిలిచేవారు. ఆయనకు ఉత్తమురాలైన భార్య ఉండేది. వారికి అమితమైన సంతానం, అంతులేని దరిద్రం. ఆ పిల్లలు తినటానికి ఆహారం కూడా లేక అల్లాడిపోతున్నారు. వారి ఆకలి చూడలేక ఆ తల్లి కృంగిపోయేది. అటువంటి పరిస్థితులలో కూడా మానధనుడైన కుచేలుడు ఇతరులనెవ్వరినీ ఏమీ అడిగేవాడు కాదు. ఎప్పుడేది లభిస్తే అది అత్యల్పమైనదైనా మహాఘనంగా భావించి దానితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ కుచేలుడు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేసే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి సహాధ్యాయిగా ఉండేవాడు. ఆ కృష్ణుని
మహిమాన్వితం వింటూ ఆయన దివ్య లీలలు భార్యాపిల్లలకు చెప్తూ ఆనందిస్తూ ఉండేవాడు కుచేలుడు. ఒకనాడు కుచేలుని భార్య భర్తతో పిల్లల ఆకలిని తీర్చడానికి, తమ దారిద్ర్యం నిర్మూలించుకొనటానికి ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణుని సందర్శించి రమ్మని హితవు చెప్పింది. కలలో నందను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలు దాపత్యమయంబునన్ నిజ పదాబ్దాతంబులుల్లంబులో దళపన్నంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన విచ్చున్ సునిచ్చల భక్తిన్ భజింతు వారికి తడే సంపద్విశేషోన్నతుల్. కలలో కూడా తనను అంతకుముందు తెలియని వాడినైనా సరే సమయంలో తన పాదపద్మాలను మన మనస్సులలో స్మరిస్తే చాలు, ఆ కృష్ణ పరమాత్ముడు వారి కష్టాలను హరించి తనను తానే వారికి సమర్పించుకుంటాడు. అటువంటిది నిశ్చలమైన భక్తితో సేవించే మీ వంటి వారికి సంపదలు ప్రసాదించుకుంటా ఉంటాడా అని ఆమె ప్రబోధించింది. ఆ ఇల్లాలి పలుకులు కాదనలేక సంసార సాగరాన్ని తరించటానికి ఆ స్వామిని సందర్శించటం సమంజసమని భావించాడు కుచేలుడు. వారి కుమారుడు ఇరుగు పొరుగు పిల్లలతో ఆటలాడి గెలుచుకు వచ్చిన దోసెడు అటుకుల్ని ఉత్తరీయం కొంగులో కట్టి ఆమె భర్తకిచ్చి పంపింది. తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు రావటం గ్రహించిన శ్రీకృష్ణుడు ఎదురు వెళ్ళి కుచేలుని కౌగిలించుకొని తన ప్రాసాదంలోకి తీసుకుని వెళ్ళి అతిథి పూజ చేసి సరసోక్తులాడి అమితంగా గౌరవించాడు. తరువాత మహానుభావుడైన మాధవునికి కానుకగా అటుకులెలా సమర్పించుకోవాలా అని కుచేలుడు బాధపడుతుండగా శ్రీకృష్ణుడు తానే అడిగి తన కోసం భక్తితో తెచ్చిన అటుకుల మూట విప్పి, నాకు కావలసింది అభిమానం కానీ ఆడంబరం కాదు, నా మీద ప్రేమతో ఎవరేమి తెచ్చినా నేను పరమానందం చెందుతాను అని ఆ ముతక అటుకుల్ని ఆరగిస్తూ, చిన్నప్పుడు రేపల్లెలో మా అమ్మ యశోద నాకు ఇటువంటి అటుకులనే పెట్టేది అన్నాడు. మరునాడు కృష్ణ పరమాత్మని దగ్గర సెలవు తీసుకుని కుచేలుడు గృహోన్ముఖుడయ్యాడు. నా పుణ్యం ఎటువంటిదో, నేను పురుషోత్తముని దర్శించాను. నిరుపేదనైన నన్ను ఆ మహానుభావుడు ఎంత ప్రేమగా ఆదరించాడు అనుకుంటూ కుచేలుడు తన గ్రామం చేరుకున్నాడు. తన కుటీరం ఉండవలసిన చోట ఒక మహాప్రాసాదం కనిపించింది. అది దాసదాసీన జనంతో కలకలలాడుతూ సాక్షాత్తు ద్వారకా నగరంలో ప్రాసాదం లాగానే కనిపించింది. ఎంతలో ఆ సదనంలో నుంచి శ్రీలక్ష్మిలాగా ఉన్న తన భార్య వచ్చి తనను లోపలికి ఆహ్వానించింది. శ్రీకృష్ణ పరమాత్మని కృపా విశేషానికి, అనుగ్రహ భాగ్యానికి కుచేలుడు ఆశ్చర్యానందాలను పొందాడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు, సర్వాత్ముడు, ఆయనకు తెలియనిది ఏదీ లేదు. అందువలనే ఆయన నన్ను చూచి పలకరించి కూడా నా సంసారానికి సంబంధించిన వృత్తాంతం ఏమీ అడగలేదు. అడగకుండా సమస్తం గ్రహించి నాకు సంపదల్ని ప్రసాదించాడు అని భావించి అతడు సంపదలతో ఉండి కూడా వైరాగ్యంతో నిర్వికారుడై కృష్ణస్మరణతోనే శేష జీవితం అంతా గడిపాడు. ఒక పండితుడు పుట్టపర్తి వెళ్ళి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకొని పరమానంద భరితుడయ్యాడు. స్వామి ఆయన దగ్గరికి వచ్చి, ఏమి కావాలి నీకు అని అడిగారు. ఆ పండితుడు ఆనంద వివసుడై, ఏమీ వద్దు స్వామి, మీ దర్శనము సంభాషణమే, నాకు 10,000 అన్నాడు. స్వామి చిరునవ్వు నవ్వుతూ మంచిది అంటూ వెళ్ళారు. ఆయన పుట్టపర్తి నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో వారందరికీ కలియుగ వైకుంఠమైన పుట్టపర్తి గురించి, భగవాన్ బాబా గురించి వివరించి చెప్పసాగాడు. ఇంతలో ఆయన కుమారుడు పుట్టపర్తి నుంచి తన తండ్రి ఏమి తెచ్చాడోనని ఆయన లాల్చీ జోబు చూశాడు. అందులో 10,000 రూపాయలు ఉన్నాయి. వెళ్ళి తండ్రిని అడిగాడు, నాన్న ఈ డబ్బు ఎక్కడిది అని. తండ్రికి ఆశ్చర్యం కలిగింది. అది ఎక్కడిదో ఆయనకు అర్థం కాలేదు. వాటిని లెక్క పెడితే 10,000 రూపాయలు ఉన్నాయి. మీ దర్శనము సంభాషణమే 10,000 స్వామి అని తానన్న మాట గుర్తుకు వచ్చింది ఆయనకు.
బాబాతో పలికిన అంత చిన్న మాటకు ఎంత ఫలమా! నాదెళ్ల దీక్షితులు అనే ఆయన జీవితం అంతా బాగానే గడుపుకుంటూ వచ్చాడు. ఆయనది పెద్ద కుటుంబం. ఆయనకు 75 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి ఆయన పరిస్థితి మారిపోయింది. బీద స్థితి వచ్చింది. పెంచి పెద్ద చేసిన కొడుకులు, కూతుళ్ళు, బంధువులు అందరూ ఏ సహాయము చేయకుండా వదిలిపెట్టిన కారణంగా ఆయన అమితంగా దుఃఖపడి 4 రోజులు పస్తులుండి 5వ రోజున భార్య సమేతంగా నూతులోకి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు సత్యసాయి సమితి సభ్యులు శ్రీ ఈజీ కృష్ణమూర్తి గారికి ఈ విషయం తెలిసి వారి జీవనానికి కావలసిన ఏర్పాటు చేసి దీక్షితులు గారిని తనతో సత్యసాయి బాబా వారి దర్శనం చేయించడానికి దసరాలో పుట్టపర్తికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజున ఆడిటోరియంలో భక్తులు కిరికిరిసి ఉన్నారు. దీక్షితులు గారు ఆడిటోరియంలో చివర గోడ కానుకొని ముడుచుకొని కూర్చున్నారు. భగవాన్ బాబా హాలులోకి రాగానే మామూలుగా స్త్రీ పురుషుల మధ్య వదిలిన త్రోవ నుంచి కాకుండా పురుషులను అటు ఇటు నెట్టుకుంటూ హాలు చిట్ట చివరకు వెళ్ళి ఈ దీక్షితులు గారి దగ్గర నిలబడి ఆయన శిరస్సుపై తమ దివ్య హస్తము నుంచి, ఎందుకు జీవితం మీద ఆశ వదులుకుంటున్నావు? నీ శక్తితో ఈ ప్రపంచంలో గడుపుకోలేకపోతే నా శక్తి తీసుకో, నీ కష్టాలన్నీ తప్పిస్తాను అని అభయమిచ్చి, రేపు ఇంటర్వ్యూలో నీతో మాట్లాడతాను అని వేదికపైకి వెళ్ళి హారతి తీసుకొని మందిరం లోపలికి వెళ్ళారు. ఈ సన్నివేశానికి దీక్షితులు గారికి మహదానందం కలిగింది. ఆయన స్వామిని దర్శించడం అదే మొదటిసారి. 2వ రోజున ఇంటర్వ్యూలో స్వామి వారికేమి అభయం ఇచ్చారో వారి కష్టాలన్నీ తొలగిపోయాయి. వదిలిపెట్టిన కుమారుడు ఆదుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవితం గడపసాగాడు. ఎండ ఒడిలిపోయి కుళ్ళిపోయే ఫలపుష్ప పత్రాదుల్ని, కొద్ది కాలం నిల్వ ఉంటే దుర్గంధం వచ్చే జలాన్ని భగవంతునికి అర్పించాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ పవిత్రమైన భక్తిపూరితమైన హృదయ పుష్పాలను నాకు అర్పించండి అంటారు శ్రీ సత్యసాయి బాబా. ఆ భక్తిపూర్వక హృదయ కుసుమాలను స్వీకరించి దాదాపు 60 సంవత్సరాల నుంచి భగవాన్ బాబా ఎన్ని వేల మందికి బంగారపు ఉంగరాలు, గొలుసులు, మంగళసూత్రాలు, రత్నహారాలు, లక్షలాది రూపాయలు, నిత్యం ఉచిత భోజన సదుపాయం తమ దివ్య హస్తాలతో ప్రసాదిస్తున్నారో మానవ మాత్రులు ఎవరైనా కనిపెట్టగలరా, లెక్క పెట్టగలరా? అందుకే భగవాన్ బాబా నామావళిలో ఐశ్వర్యదాయకాయ నమః, దానశీలాయ నమః, దానశూరాయ నమః, దానప్రియాయ నమః అనేవి కనిపిస్తాయి. భక్తి ఇక్కడకు తీసుకురండి, ఇక్కడి నుంచి శక్తిని తీసుకొని వెళ్ళండి. మీ విచారములు, బాధలు, కష్టములు ఇక్కడ ఉంచి ఇక్కడి నుంచి ధైర్యము, నమ్మకము, ఆనందము తీసుకుని వెళ్ళండి. ఈ అవతారమునకు జపధ్యాన యోగములు లేవు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు. ఈ అవతారమే భగవంతుడు అంటారు స్వామి ఒకసారి ఉపన్యాసంలో. శ్రీ సత్యసాయి భగవానుడు లీలాబాలునిగా కమలాపురములో చదువుకుంటున్న రోజులలో 2 స్నేహితులు స్వామికి చాలా సన్నిహితంగా ఆత్మీయంగా ఉండేవారు. అందులో ఒకతను రమేష్, ఒక షిరిస్తీదార్ కుమారుడు, మరొకతను రఘు. ఈ 2 స్వామిని విడిచిపెట్టి ఉండేవారు కాదు. వారు స్వామి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవారు. స్కూలులో కూడా రమేష్, రఘులు స్వామికి అటు ఇటు కూర్చునేవారు. అందువల్ల స్వామి ప్రభావం వారిద్దరి మీద పడుతుండేది. ఆ స్కూల్ విద్యార్థులంతా మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. అప్పుడు పరీక్షలు చాలా క్రమశిక్షణతో జరిగేవి. విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలంటే భయపడసాగారు. ఆ ముందు రోజు రమేష్, రఘు ఇద్దరూ సత్యం దగ్గరకు వచ్చి పరీక్షలు ఎలా వ్రాయాలా అని దిగులు పడసాగారు. అప్పుడు సత్యం వారితో, నేనుండగా భయం ఎందుకు? పరీక్ష హాలులో పేపర్ తీసుకొని ఏదో ఒకటి వ్రాస్తూ ఉండండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. పరీక్ష హాలులో సత్యం తన పేపరు వ్రాయడం పూర్తి చేసి మిత్రులిద్దరి పేపర్లు కూడా తానే వ్రాశాడు. తన పేపరు తన దస్తూరితో, ఒకటి రమేష్ దస్తూరితో, మరొకటి రఘు దస్తూరితో వ్రాసి 3 పేపర్లు వ్రాయటం పూర్తి కాగానే తానే వాటిని తీసుకుని వెళ్ళి ఆ టీచర్కి ఇచ్చి బయటికి వచ్చేశాడు.
కొన్నాళ్లకు పరీక్షా ఫలితాలు వచ్చాయి. కేవలం ఈ ముగ్గురే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సత్యానికి ప్రథమ శ్రేణి వచ్చినందుకు సరే, కానీ రమేష్ రఘులకు ప్రథమ శ్రేణి వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు. పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు మిత్రులు అడిగితే రమేష్ రఘులు చెప్పలేకపోయారు. ఆ స్కూల్ టీచర్ మహబూబ్ ఖాన్ రాజు అనుగ్రహం పక్కనున్న ఇద్దరి మీద పడింది. అందువల్ల వీరిద్దరికీ ప్రథమ శ్రేణి వచ్చింది అన్నారు. రాజు అనుగ్రహం అనే మాట విని క్లాసులోని విద్యార్థులంతా మహబూబ్ ఖాన్ టీచర్కి మతిస్థిమితం పోయింది అని అనుకున్నారు. భగవాన్ బాబా వేసవిలో నీలగిరి కొండలకు కాలేజీ విద్యార్థుల్ని విహారానికి తీసుకుని వెళ్ళినప్పుడు 1987 ఏప్రిల్ 15వ తేదీ నాడు తన చిన్ననాటి ఈ వృత్తాంతమంతా వివరించి చెప్పారు. అప్పుడు విద్యార్థులతో పాటు విదేశీ భక్తుడైన డాక్టర్ గోల్డ్ స్టీన్ కూడా ఉన్నారు. మరునాడు గోల్డ్ స్టీన్ సాహసించి భగవాన్ బాబాతో నిదానంగా, స్వామి, మీరు ఆ విధంగా రమేష్ రఘులకు పరీక్ష హాలులో సమాధానాల పత్రాలు వ్రాయటం మంచి పద్ధతి కాదు కదా, అది తోటి విద్యార్థులకు ఆదర్శం కాదు కదా అని అడిగాడు. అప్పుడు భగవాన్ బాబా ఇలా అన్నారు: భగవంతుణ్ణి ప్రగాఢంగా నమ్మి ప్రేమించే వారి కోసము భగవంతుడు ఏదైనా చేయగలడు. రమేష్ రఘుల కోసం నేను చేసిన పనిలో నా స్వార్థం ఎంతమాత్రం లేదు. పరీక్ష హాలులో నేను వారితో కాపీ వ్రాయమని అంటే అది తప్పు, కానీ వారి కోసం నేను వ్రాశాను. నేను ఏది చేసినా అది నిస్వార్థము, నిర్దోషము. తనను సంపూర్ణ శరణాగతి వేడిన వారికి సహాయం చేయటం భగవంతుని కర్తవ్యం. రమేష్ రఘులు ఇద్దరూ నన్ను ఎంతగా శరణాగతి వేడిన వారంటే, నేను కమలాపురం నుంచి పుట్టపర్తికి వెళితే ఆ వియోగాన్ని వారు భరింపలేకపోయారు. ఫలితంగా ఒకతను పిచ్చివాడైపోయాడు, మరొకతను నూతిలో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు. ఇందుకు కృష్ణుడు సుధాముల వృత్తాంతమే ఉదాహరణము. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.